మరో అంశం బయటకు వచ్చింది ఏంటంటే ఇది ఇంకా అన్అఫీషియల్గానే ఉంది. దీంట్లో ఉన్న కెప్టెన్ సుమిత్ కూడా ఇంజన్లో ప్రాబ్లం ఉన్నట్లుగా కూడా గుర్తించి టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే చెప్పడం జరిగింది. రియాక్ట్ అయ్యేలోపు ఈ ప్రమాదం కూడా జరిగిపోయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. డెఫినెట్గా రణేశ్వరి, ఎందుకంటే మనం ఇంతకుముందు మీ ప్రశ్నకు ముందే అదే చెప్పడం జరిగింది. ఎందుకంటే పైలట్స్ అనేవాళ్ళు దే ఆర్ ద అల్టిమేట్ జడ్జెస్. వాళ్ళు ఓకే అంటేనే టేక్ ఆఫ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చాలా మోస్ట్ ఎక్స్పర్టైజీ ఉన్నటువంటి వాళ్ళనే ఇలాంటి ఇంటర్నేషనల్ సర్వీసెస్లో వాళ్ళు పైలట్లుగా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు. సో ఖచ్చితంగా ఈ పైలట్ కూడా వెళ్ళే ముందు ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు. దానికి సంబంధించినటువంటి విమానం యొక్క ఫిట్నెస్ కండిషన్ ఏ విధంగా ఉంది, విమానం టేక్ ఆఫ్కి రెడీగా ఉందా లేదా, ఇది ప్రయాణం ఎంతవరకు సాగుతుంది, దీనిలో ఫ్యూయల్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, అదేవిధంగా ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఏ స్థాయిలో ఉన్నది, అదేవిధంగా స్టాండ్ బై స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి, అదేవిధంగా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల యొక్క ఆరోగ్యం మీద, భద్రత మీద, వారి యొక్క అలవాట్ల మీద, వీటన్నిటి మీదుగా స్క్రూటినీ జరుగుతుంది. సో అవన్నీ చేసిన తర్వాతనే ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని, మరీ ముఖ్యంగా ఎలాంటి లగ్జరీ ఫ్లైట్స్ మనం భావించవచ్చు. సో కాస్ట్లీ ఫ్లైట్స్ జర్నీస్ ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటిని మనం తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గమనిస్తారు. ఎస్, మీరు అన్నిటిగా పైలట్ కనుక నిజంగా అలాగ గుర్తించి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అయినా కూడా రెస్పాండ్ అవ్వకపోయి ఉంటుంటే మాత్రం ఖచ్చితంగా ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది, ఆ కోణంలో కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిపైన ఘటనపైన స్పందించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ అందుతున్నాయి.